హాయ్ హలో గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, మొన్న వినాయక చవితి పండుగ అనేది జరిగింది. ఆ పండుగ జరిగినప్పుడు వినాయకుడి చేతిలో ఒక పెద్ద లడ్డు పెడతారు కదా. అప్పుడు మా స్ట్రీట్లో కూర్చోబెట్టినప్పుడు కూడా ఆ వినాయకుడి చేతిలో పెద్ద లడ్డు అనేది పెట్టడం జరిగిందనమాట. ఆ లడ్డుని మనం వేలం పాట అయినా కూడా వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఎవరైతే వినాయకుడు కూర్చోబెట్టారో వాళ్ళకన్నా ఇవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎవరైతే చందాలు ఇచ్చింటారో వాళ్ళకైనా పంచుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు గ్రూప్లో, ఒక వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో పెత్తనదారులు, వాళ్ళు కరెక్ట్గా డిసిషన్ తీసుకొని వాళ్ళే తినాలా, పంచాలా, లేకపోతే ఇంకొకటి వేలం పాట వేయాలా అనేది అయితే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారన్నమాట. సో సేమ్ అట్లాగే మేము కూర్చోబెట్టినా కూడా, ఇప్పుడు కూర్చోబెట్టినాం కదా, మేము కూడా ఆ వినాయకుడి లడ్డూని ఏం చేయాలనేది బాగా ఆలోచించామన్నమాట. ఆలోచించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉంటారో గ్రూప్ అడ్మిన్స్ లాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక కార్యకర్త ఎవరైతే ఉంటారో మన వినోద్ ఏం చేసిండంటే మంచి డిసిషన్ తీసుకున్నాడండి. ఆ డిసిషన్ ఏంటంటే, ఇప్పుడు మనం వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూని సరిపోదు. ఆల్మోస్ట్ చందాలు ఎంతమంది ఇచ్చారో అంతమందికి ఇవ్వాలంటే సరిపోదు. అది కాక కొందరు తిన్నరు అనమాట. ఇప్పుడు నాకంటే అటువంటి సెంటిమెంట్స్ ఏం లేవు, కొందరు తిన్నారు. అటువంటి వారి కోసము వినోద్ వచ్చేసి ఇంకా సపరేట్గా తింటాము అనేటోళ్ళకైతే సామి లడ్డునే డిస్ట్రిబ్యూషన్ చేశాడు. లేదు మేము తినము అనేటోళ్ళ కోసం అయితే మామూలు లడ్డులను అయితే పంచడం జరిగింది. ఆ కార్యక్రమము ఇప్పుడు జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా ముస్లిమే. మీరు క్వశ్చన్ చేశారు, నన్ను ఇద్దరు క్వశ్చన్ చేశారు వినాయకుడి దగ్గర ఉన్నప్పుడు, నువ్వు ముస్లిం కదా బ్రో, ఇక్కడే ఉంటున్నావు వినాయకుడి దగ్గర అని చెప్పి. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీకు ఒకటే చెప్తానండి. నాకు కుల మత భేదాలు అయితే నాకు అటువంటివి ఏమి ఉండవు. నేను ఒకరికి చూపించను అటువంటివి. నేను అసలు నా మైండ్లోనే ఉండదండి అట్లా. మీరు హిందూసే, మేము ముస్లిమ్సే, వాళ్ళు క్రిస్టియన్సే అటువంటివి తేడాలు కానీ నా మైండ్లో ఏం ఉండవు. నేను ఏ దేవుడైనా కానీ ఈక్వల్గానే చూస్తాను. అంటే నా మతాన్ని నేను ఆచరించుకుంటూ వేరే మతాలకి గౌరవిస్తాను నేను. అటువంటిది వాళ్ళ దేవుళ్ళని తక్కువ చేయడం, మన దేవుళ్ళని వాళ్ళు తక్కువ చేయడం, అటువంటిది అయితే అసలు నాకు కొంచెం కూడా ఫరక్ పడదు. నేను అట్లా చూపించాను వేరియేషన్స్. ఏ దేవుడైతే ఏంటండి, అందరూ దేవుళ్ళే కదా, సమానమే అందరూ. మనం మనుషులము అనుకోవాలి అట్లా, అంతే. మీ దేవుడు గొప్పనా మా దేవుడు గొప్పనా అని మనం మనుషులం అనుకోవాలి. ఏ దేవుడైనా కూడా ఒక్కటే. లేకపోతే అసలు నాకు అటువంటివి ఏమి ఉండవండి. నేను విభేదాలు చూపించాను, నాకు నచ్చదు అట్లా. నేను ఎక్కడికైనా కానీ వెళ్తా. ఎందుకంటే నేను ఎక్కువగా హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళి టెంపుల్స్లోనే ఎక్కువగా నేను వీడియోస్ చేసేదాన్ని అనమాట. ఆ టెంపుల్స్కి సంబంధించినప్పుడు చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా. సో అట్లా నాకు అలవాటు అయిపోయింది. అయినా కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు విభేదాలు అనేటివి ఉండవు, చూపించాను కూడా. అదే అండి, లడ్డు పంచనికి నేను, వినోద్, గురునాథ్ ముగ్గురం వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని మీరు చూసేయండి. ఇప్పుడు ఆ వీడియో వస్తుంది, ఓకేనా? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసేయండి, ఓకేనా? ముందు ఆ వీడియో వస్తుంది, చూసేయండి. లోపలిగా గురునాథ్, ఓకే.
ఒక్కటే ఇంటికి. ఓకే. పెద్దమ్మా మా రాణి బాగా వీడియోలో బాగా లడ్డు कौन उठे रहे हैं सब बाढ़ చెప్పులు వేసా ఇంటికాడ ఇంటికాడ వచ్చి బాగా మళ్ళీ ఆపా నమ్మకం కోసం జనాల కోసం ఇంటికాని కోసమే రాసుకో బాబా అన్నారు వినాశం అడిగినాయి ఇప్పుడే మొదలు పెడదామని మళ్ళా బొమ్మ కూర్చోబెడదామని డైలాగ్ అది వీడియో అంటలే చెప్తా రే నిలవర్రా ఇది వీడియో తీసావు కదా అది చలో అనే డైలాగ్ ఇప్పుడు వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో ఆయనతో సాంగ్ పెట్టు చలో అని సాంగ్ పెట్టకూడదు కదా ఇది వద్దులే అంటే పంచనీకి అవుతాప్పుడు చలో
సాంగ్ కాదు కదా. పాపా పాపా పిల్లలు మొదలు చెప్పు వేసుకొచ్చింది. మామూలు ఇచ్చి చెప్దాం ఇంటికాడ అందరూ రాలేదు మాకు వచ్చింది అనుకున్నారు ఇంటికాడ అందరూ రాలేదని చెప్దాం. కాంగారు ప్రసాద్